ఈ రాత్రి విజ్ఞాపన ప్రార్థన కూడికకు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము గత వారం విజ్ఞాపన ప్రార్థన కూడికలో ప్రారంభించుకున్నాం. 91వ కీర్తన 14వ చరణంలోని 2 ఆశీర్వాదాలు చూశారు. మొదటిది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని రక్షించాను. 2వ ఆశీర్వాదం, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని. 3వ ఆశీర్వాదాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదువుమా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చాను. అందరూ వినండి జాగ్రత్తగా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను. ఉత్తరం అంటే జవాబు. ఆమేన్, ఆమేన్. మొరపెట్టే వాళ్ళందరికీ దేవుడు జవాబిస్తాడు. అయితే కొంతమందికి ఆ జవాబు రావడము ఆలస్యమైంది, కొంతమందికి ఆ జవాబు వెంటనే వచ్చింది. కారణం మనం చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. ఆమేన్. కాబట్టి అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను. ఇది కంఠం నేర్చుకోండి. కంఠపాఠం అంటే నోటితో చెప్పేటట్టుగా ఉంటాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి. ఈ రాత్రి మీకు శుభవార్త. బైబిల్ అంతటిలో దేవుని యొక్క ఫోన్ నెంబర్ ఉన్న వాక్యం ఒకటి. దేవుని యొక్క ఫోన్ నెంబర్, దానిలో మొర అనే మాట చూస్తా. చూడండి, 50వ కీర్తన 15వ చరణం. 50:15 అనేది దేవుని ఫోన్ నెంబర్. చదువు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించు. ఇది దేవుని యొక్క ఫోన్ నెంబర్. గుర్తుపెట్టుకోవాలి. 50:15. ఎంతమ్మా? నీ ఫోన్ నెంబర్ 10 అంకెలు ఉన్నాయేమో, కానీ దేవుని ఫోన్ నెంబర్ 4 అంకెలు. 50:15. 50:15 అంటే కీర్తనలు 50:15 చరణంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తా, నువ్వు నాకు మహిమ పరుస్తావు. మరలా చదువుమని నువ్వు ఆగమని దాని గబగబ చదువు గట్టిగా చదువు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. వెరీ గుడ్. నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. అర్థమైందా? దేవుని ఫోన్ నెంబర్ ఎంత అంటే చెప్పాలి. అందరూ చెప్పండి. ఎంత? కీర్తనలు 50:15. కీర్తనలు 50:15. ఏముంది అందులో? నువ్వు నాకు మొరపెట్టయ్యా, నేను నిన్ను విడిపిస్తా, ఆపత్కాలంలో నువ్వు నన్ను మహిమపరుస్తావు. ఆపత్కాలం వచ్చిన ప్రతి వాళ్ళు దేవునికి ఏం చేయాలి? 99 మంది చేసే తప్పేంటో తెలుసా? మనుషులకు మొరపెడతారు. ఎవరికి? మా ఇంట్లో జరిగేది నీకు తెలుసా, నాకున్న బాధ నీకు తెలుసా, సోదే చెప్పినట్లు చెప్తుంది. అదేదో నీ దేవునికి చెప్పుకో, ఆయన నీకు విడుదలను ఇస్తాడు. అక్కడ ఉంది చూడండి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించాను. దేవుడు తప్ప ఈ భూమి మీద ఇంత ఖచ్చితంగా విడిపించేవాడు ఎవరు? చెప్పాలి గట్టిగా, ఎవరు? నువ్వు అనుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి విడిపిస్తారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే మీరు చేస్తారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే సహాయం చేస్తారు. ఇవన్నీ తాత్కాలికమైనవి. ఆమేన్. ప్రభు దగ్గర మొరపెట్టు. ఆపత్తు వచ్చిందా, ఆపత్కాలం వచ్చిందా, ప్రభు దగ్గర నువ్వు మొరపెడితే ఆయన నిన్ను విడిపిస్తాడు. అప్పుడు నువ్వు ఆయనకు మహిమపరుస్తావు. ఆయన ఏం చేస్తావు? నువ్వు మహిమపరుస్తావు. అద్భుతం. ఆత్మీయ జీవితంలో దేవునికి ఫోన్ చేసే విధానం ఇలా ఉండాలి. ఆపద వచ్చింది, ఏం చేయాలి? నెక్స్ట్ దేవునికి. దేవుడు ఏం చేస్తాడు? ఆ తర్వాత మనల్ని
విడిపిస్తాడు. ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఆయనను మహిమపరచాలి. ఎన్ని తప్పులు ఉంటాయో తెలుసు కొంతమంది దగ్గర. అయ్యా 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 మేలు చేయమంటారు, చేసినాక దేవుణ్ణి మర్చిపోతారు. మేలు జరిగిన వెంటనే ప్రభుని ఏం చేయాలో తెలుసా? స్తుతులు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. అదే ప్రభు అన్నది, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తాను. చూసారా, దేవుని మహిమపరిచేది ఉన్నారు. ముగింపులో నువ్వు పొందుకొని అది అనుభవించి మర్చిపోయావా? కృతజ్ఞత లేనివాడు, కృతజ్ఞత. అందుకని ఇప్పుడు కూడా ప్రభు బిడ్డలమైన మనం కృతజ్ఞులమై ఉండాలి. చప్పటి కొట్టి ప్రభుత్వం కృతజ్ఞులము. కాబట్టి దేవుని ఫోన్ నెంబర్ అనగానే గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, ఎంత? 50 కీర్తనలు 50:15. ఏ విషయంలో ఆపదొచ్చిన దేవునికే మొరపెడతాం. దేవుడే మనల్ని విడిపిస్తాడు. దేవుడే మనల్ని తిరిగి మనము మహిమపరచాలి. ఈ మొరపెట్టుట అనేది బైబిల్లో దేవుని బిడ్డలందరికీ ఇష్టం. కానీ ఆ మొరను పొందుకున్న తర్వాత జవాబు దేవుని బిడ్డలందరూ దేవుణ్ణి స్తుతించరు. కొద్దిమంది ఏమో స్తుతిస్తారు, కొద్దిమంది ఏమో మర్చిపోతారు. బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు ఒక గ్రామం నుండి ఇంకో గ్రామం వెళుతుంటే 10 మంది కుష్టి రోగులు ఆయన దగ్గరికి వచ్చి సాగిల పడ్డారు. మార్గంలో ఏం చేశారమ్మా? యేసు ప్రభు కనికరం లేదు. ఈరోజు ఒక చోట అదే మాట్లాడారు, కనికరంతో మనం బ్రతుకుతున్నాము. ఆమె పాపం వచ్చినప్పుడల్లా ఒకటి చెప్పాడు అనుకో దేవుడు, భూమి మీద ఒక్కడు కూడా మిగులుతాడా? మనం పాపం వచ్చాడు 10 మంది మిగలరు, అంత ఉంటుంది. మనం ఏం చేయలేకపోతున్నాం కానీ చేత ఉంటామా? అలా అంటే పోయే పని అయితే ఎన్నిసార్లు అంటాం? రోజుకు ఎన్ని మాటలు. ఆ కనికరంతో బ్రతుకుతున్నాం. ప్రభు ఏం చేశాడు? ఈ 10 మందిని చూసి, అయ్యా నేను మీకు ఏం చేయాలి? మా కుష్టు వ్యాధిని నువ్వు బాగు చేయి. ఎంత కనికరం! నీ పేరేదిరా? ఎప్పుడన్నా గుడికి వచ్చావు? ఎప్పుడన్నా ప్రార్థనకు వచ్చావు? ఎప్పుడన్నా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు? అనలా. మీరు వెళ్ళి యాజకుని కనపడకపోండి. మీరు వెళ్ళి ఆ రోజుల్లో కుష్టి వ్యాధి వస్తే అమ్మా, అది బాగా అయిన తర్వాత యాజకుని దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఓకే అనిపించుకోవాలి. నీకు వ్యాధి లేదు కదా, అయితే సంఘం నీకు వ్యాధి ఉందా? ఊరి బయట ఉండు. కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళ క్రమం ఏంటి తెలుసా? పూర్వం ఊరి బయట. ప్రభు ఏం చెప్పి వీళ్ళు ఊరి బయట ఉన్నవాళ్ళు కదా, మీరు ఇప్పుడు యాజకుని దగ్గరికి వెళ్ళండి. అంటే దాని అర్థం మీ వ్యాధి బాగా ఇది చూయించుకోవాలి. వీళ్ళు వెళుతూ ఉంటే మార్గములో వీళ్ళ కుష్టి వ్యాధి బాగా, కుష్టి వ్యాధి కాస్త చూసుకున్నారు. వెళ్ళక ముందే, యాజకుని దగ్గరికి వెళ్ళక ముందే వెళుతూ ఉంటేనే బాగైన తర్వాత, ఇప్పుడు చెప్పండి ఎంతమంది వెళ్ళారు? ఒకడు తిరిగి వచ్చాడు. అమ్మా, ఒకళ్ళు ఎక్కువ 9 మంది ఎక్కువ? గాలమ్మ చెప్పి ఎంతమంది ఎక్కువ? 9 మంది కదా. 9 మంది రాలా, ఒకడు వచ్చాడు. వచ్చినోడు ఎక్కువ, ఆగిపోయిన వాళ్ళు ఎక్కువ. సంఘములో కూడా శేషం అలా ఉంటుంది. మేలు జరిగినాక దేవుణ్ణి స్తుతించలేము. కొద్దిమంది మేలు జరగడానికి అడిగే వాళ్ళు స్తోత్రం అది ఇది దాఖలేసోళ్ళు ఎక్కువ. ప్రభువా ఏం చేసేవయ్యా అని స్తుతులు చెల్లించే వాళ్ళు తక్కువ. ఈ రాత్రి నేర్చుకున్నాం, మొరపెడదాం. చెప్పండి, ఆయన మనల్ని విడిపిస్తాడు. మనం ఆయన ఏం చేయాలి? మహిమపరచాలి. 9 మంది రావచ్చు. ప్రభు అడిగాడయ్యా,
మిగిలిన 9 మంది ఎక్కడ? 10 మందికి స్వస్థత రాలేదా? వచ్చిందయ్యా. వాళ్ళు కూడా నాతో పాటు ఏం పొందుకున్నారు? స్వస్థతను పొందుకున్నారు. కానీ నాతో పాటు ఇక్కడికి తిరిగి పొందుకుంది ఎంతమందమ్మా స్వస్థత? 10 మంది. దేవుణ్ణి కడదాకా స్తుతించింది ఎంతమంది? నువ్వు అట్లా ఉండకూడదు. ఆమేన్. నేను అట్లా ఉండకూడదు, మనం అట్లా ఉండకూడదు. మేలు జరిగినాక వెంటనే దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. అది కృతజ్ఞత. మిగిలిన 9 మంది ఎక్కడయ్యా? ఆ 10 మంది శుద్ధులు కాలేదా? ప్రభు అడిగాడు. అయ్యా ఈ ఒక్కడు తప్ప, అన్యుడు, అది కూడా అన్యుడు తప్ప మిగిలిన వారు ఎవరు రాలేదు. ఈరోజు నేను ఒక బండి ఎక్కి ఈ రోడ్లో 10 నిమిషాల నుండి చూస్తున్నాయి, మా ఊళ్ళో ఎవరన్నా వస్తారేమంటే ఏమన్నాడు తెలుసా ఆయన? మీ వాళ్ళు ఈ రోడ్డుకు రారు సార్, ఆ రోడ్లో ఉండరు మీ వాళ్ళు. నాకు చాలా బాధ వేసింది. ఏ రోడ్లు అంటే మన వాళ్ళు ఉండేది? ఈ రోడ్డు, ఫ్యామిలీ షాపులు ఉన్న రోడ్డు, ఆ రోడ్లో ఉంటారు సార్ మీ వాళ్ళు, ఈ రోడ్లో ఉన్నారు. నాకు చాలా బాధ వేసింది. ఒక 10 నిమిషాలు చూసా, మన వాళ్ళు కనపడతారు ఆ రోడ్లో. ఎందుకని ఎన్ని కుటుంబాలు తలడిపోతున్నాయి. మనం పెడదాం. ఏం చేద్దాం? మనము మనుషుల దగ్గర కాదు, బంధువుల దగ్గర కాదు, స్నేహితుల దగ్గర కాదు, నిన్ను బాగా ప్రేమించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొరపెట్టమాట. ఎవరి దగ్గర మొరపెడదాం? మొరపెడతానంట ఆయన మనలను వినిపిస్తాడు. తర్వాత ఊరుకోకూడదు. ఏం చేయాలి? నెక్స్ట్ ఏమంటే ఆయనను మనం ఏం చేయాలి? ఒక్కడు తిరిగి వచ్చి ప్రభువును మహిమపరచాలి. మనమైతే తర్వాత చేసే పని ఉంది. ఆ 9 మంది సంగతి తర్వాత చూద్దాం. లేకపోతే వచ్చిన స్వస్థత మళ్ళీ ఏమికి పోవుగా కాదు. మనమైతే ప్రభు అనగా కనికరము కలిగిన అద్భుతమండి. కాబట్టి మొరపెట్టుట, బైబిల్లో కొన్ని వాక్యాలు మనం చూద్దాం. చూడండి, 102వ కీర్తన, కీర్తనలు 102. మొదటి నుంచమ్మా. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకు. నాకేం చేయాలి? నీవు మొర మొర మొర. ఒక భక్తుడు అన్నాడు, అమ్మా ఈ రాత్రి కదండి, ఏ విశ్వాసి జీవితంలో మొర ఎక్కువ ఉంటుందో, ఏమి ఎక్కువ ఉండాలి? మొర ఎక్కువ ఉంటుందో ఆ విశ్వాసి దేవుడికి ఎంతో ఇష్టమంట. చప్పట్లు కొట్టి ఏ విశ్వాసి జీవితంలో మొర తక్కువ ఉండిద్దో ఆ విశ్వాసం అంటే దేవునికి అంత ఇష్టము. మొరపెట్టడం అక్కడ అంటున్నాడు, నా మొరకు చెవి యొక్కుము. మొరకు 33వ కీర్తన, ఇర్మియా గ్రంథం 3వ వచనం. ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అమ్మ 2 బైబిల్లో ఒకటేనా? బైబిల్ కాదు. నాకు మొరపెట్టుము. దేవుడు ఎంత బాగా చదువుతున్నాడు. అమ్మ నీ నోటితో చెప్పండి, దేవుడు ఏం చెప్పాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇక్కడ చూడండి, నీకు గొప్ప మాట. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను నేను నీకు చప్పట్లు కొట్టాలి. ఈ మధ్య ఒక ఆయన భార్య చనిపోతే పాపం పెంచుకున్నాడు. తమ్ముడు కూతురును
తమ్ముడు కూతురును పెంచుకుంటే చక్కగా చదివించుకున్నాడు. అనుకోకుండా సడన్గా ఆయన చనిపోయాడు. అనుకోని చనిపోతారు, అనుకోకుండా చనిపోతారు. అనుకోని చనిపోయే ఉన్నారు ఇక్కడ, ఎవరు లేరు కదా. చాలా డబ్బులు బ్యాంకులో ఉన్నాయి. అమ్మా అంటే ఏటీఎం కార్డు ఉంటుంది కదా, అది తీయాలంటే పిన్ను కావాలి కదా. పిన్ను నెంబరు ఈ అమ్మాయి వీళ్ళందరూ చుట్టా ప్రకాలు అందరూ వచ్చేసి అంత ప్రయత్నం చేసిన పిన్ నెంబర్ అందరికి తెలియనే. ఏటీఎం ఉంది కానీ పిన్ నెంబరు ఏం చేయాలి ఇప్పుడు అని ఆ అమ్మాయి దాన్ని అక్కడ పెట్టండి, దాంతో పని లేదు మీకు అని ప్రార్థనలు జరిగాయి. కుటుంబ ప్రార్థన, చుట్టాలు వచ్చారు, అన్నీ అయిపోయినాయి, భోజనాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసిందంట. ఆమె ఏం చేసింది? పెదనాన్న, నాన్న నాకు ఏటీఎం పిన్ నెంబరు చెప్పు. తెలుగులోనే మాట్లాడు. వచ్చిన ఈ తెలుగు పెదనాన్న చెప్పండి పిన్ నెంబరు అని ప్రార్థన చేసుకొని తన మనసులో అలా అనుకొని దేవుణ్ణి ప్రార్థన చేసింది. వాళ్ళ పెదనాన్న కూడా జ్ఞాపకము. ఆ రాత్రి పడుకుంటూ వచ్చి ఆయన పేపర్ మీద రాసి పేపర్ పెట్టుకుంటామే. చూస్తా ఉంటే వింటూ ఉంటే కడుపు నిండిపోతుంది, మండిపోతుంది, నిండిపోవాలి. ఆమె ఎంత అద్భుతం అండి. ఆయన వచ్చేట ఒక పేపర్ మీద రాసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే లేచి ఆ పిన్ నెంబర్ చూసుకుని వెళ్ళి ఏటీఎం డ్రా చేసి చక్కగా అన్ని చనిపోయాడు. 33 గుర్తు పెట్టుకోవాలి. మరలా ఇర్మియా 33 చెప్పండి. ఇర్మియా 33 ఏంటది? నాకు మొరపెట్టుము, నేను నీకు నీవు గ్రహింపలేని, నువ్వు గ్రహించలేవు గొప్ప సంగతులను. ఇంకో మాట ఉంది అక్కడ, గూఢమైన సంగతులు నేను నీకు మొరపెట్టాను. ఒకరోజు నేను ఇలా మొరపెడుతూ ఉన్నాను. స్నానం చేసి ప్రార్థన చేసుకోవడం నాకు అలవాటు. అలా మొరపెడుతూ ఉంటే ఒక బల్లి అక్కడ మొదలైంది కాలి దగ్గర. అలా వచ్చి ఎక్కడికి ఎక్కిపోతావు, నేను ప్రార్థన ఆపలా, మొర అలా ఉన్నా. ఎట్లా వచ్చింది, చేద్దాం వచ్చి మళ్ళా వెనక్కి తిరిగింది, ఇలా తిరిగి తల మీద మళ్ళా వెనక్కి తిరిగి అటు నుంచి వెళ్ళిపోయింది. చూసారా, నీ మొర ఆపటానికి సైతాను ఎన్నో ట్రైల్స్ వేసింది, ఎన్నో ప్రయత్నాలు. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాళ్ళు అన్నీ శుద్ధం చేశారని నాకు తెలియదు. నేను ఇచ్చి కూర్చున్నా, ఇంటికి వెళ్ళగానే ప్యాంటలు తెర్రగా ఇక్కడ మరొక ఏంటంటే నాకు తెలియదు. మళ్ళా 2వ రోజు కూర్చుంటే అదే పరిస్థితి. తర్వాత దించుంటే బల్లి చచ్చిపోయింది. పాపం నేను కూర్చుంటే బతుకుద్దా? చూసారా, రెండో ధ్యాస ఉండకూడదు మనకి. ఆమె రెండో ధ్యాస, మొర, ప్రార్థన, విజ్ఞాపన ఇవన్నిట్లో అల్లుకొని పోవాలి. చప్పటి కొట్టి ప్రభువుని ఆత్మీయ జీవితంలో ఈ లోక సంబంధమైన ఆటంకాలని నీ ప్రార్థన ఆపకూడదు, నీ విజ్ఞాపన ఆపకూడదు, నీ ఆశీర్వాదము ఆపకూడదు. ఇర్మియా 33:3 కూడా ఎప్పుడు గుర్తుండాలండి. సరే, 11వ రోజు ప్రార్థన పెడతా అమ్మాయి ఏడ్చుకొని చెప్తుంది, అయ్యా ఏటీఎం పిన్ కొరకు యేసయ్యని అడిగాను, మా నాన్న అడిగాను, పేపర్ మీద రాసి పెట్టిపోయారయ్యా. ఎంత అద్భుతం. ఒక చిన్న పని కదండి, ఎందుకు నువ్వు పొందలేకపోతున్నావు? నువ్వేం చేయాలో తెలుసా? మొరపెట్టాలి. ఆమె 9 గంటల నుండి 11:30 దాకా తిట్టి ఒక ఆమె 11:30 తండ్రి దేవుడు అని పండుకుంది. ప్రార్థన ఎంతసేపు, తిట్లు ఎంతసేపు? 1:30 ఏమో ప్రార్థన, ఏమో ఒక క్షణం. ఏది కార్యం చేస్తుంది? మా 9 నుండి 11:30 2:30 గంట తిట్టాము. ఒక 2 నిమిషాలు ప్రార్థన. 2 నిమిషాలు 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 2 నిమిషా
నీకు జవాబు ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తుంది? ఆలోచించు బాగా. ఇది విజ్ఞాపన ప్రార్థన కూడిక కదా. మన విజ్ఞాపన యేసయ్య దగ్గరే, ఆమె మనిషి దగ్గర కాదు. మన మొర యేసుక్రీస్తు ప్రభు యొక్క. అందుకనే 3వ ఆశీర్వాదం మీద తెలుసా? నాకు నేను నీకు నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు. నేను ఒక మర్మం చెప్తాను. నువ్వు గ్రహింపలేని ఎవరిని అడగమాక, యేసు ప్రభువుని అడుగు. నువ్వు గ్రహించే శక్తిని నీకు ఇస్తాడు. నువ్వు తెలుసుకునే జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు. అది ఎంత గొప్పదనక, ఎంత శక్తివంతమైనది కాదు. ప్రభువు కంటే శక్తివంతమైనది లేకుండా గుర్తుపెట్టుకోవాలి. మరపెట్టుట 88వ కీర్తన చూడండి. 88వ కీర్తన మొదటి చరణం. 88వ కీర్తన. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధి. రాత్రి కాలం ఎక్కువ మొరపెట్టాలి. మా వేకువజామున ఎక్కువ మొరపెట్టాలి. వేకువజామున ఎక్కువ మొరపెట్టాలి. ఈ మధ్య ఈ సెల్లు పెద్ద పండితుడు అంట. తెల్లవారుజాము 3 నుండి 5 గంటల లోపు మెలకు వస్తే వాళ్ళకు బ్రహ్మాండమైన జరుగుతాయి. దేవుడే లేపుతున్నాడు అని ఒక హిందూ అమ్మ మెసేజ్ పెడతా ఉన్నాడు. నువ్వు ఉన్నావా ఈ జాబితాలో? ఏమనుకోవద్దు. తెల్లవారుజాము 3 నుండి 5 గంటల వరకు దేవుని జ్ఞాపకం చేసుకునే జాబితా గొప్పదంట. ఆ జాబితాలో నువ్వు ఉన్నావా? నువ్వు ఉన్నావా? ఆ జాబితా శక్తివంతమైన జాబితా. అందుకనే విలాప వాక్యాలు కూడా మనం చూస్తాం. 2:19 విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున ఏం చేయాలి? మొరపెట్టు. నీళ్లు కృమ్మరించున్నట్లు దేవుని సన్నిధిని నీ హృదయమును కృమ్మరించు. కృమ్మరించు. హృదయం ఏమవ్వాలి? కృమ్మరించ. ఆత్మీయ జీవితంలో మెలకువలు, మొర, విజ్ఞాపన, హృదయము కృమ్మరింపు, ఇవన్నీ దేవుడు మనకిచ్చిన ధన్యతలు. ఆమేన్. గుర్తుపెట్టుకోవాలి. 88వ కీర్తన. 88వ కీర్తన మొదటి చరణం నుండి. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాను. నా ప్రార్థన నీ సన్నిధి చేరుగాక. నా మొరకు నువ్వేం చేయాలి? ఆపదలతో. కొన్నిసార్లు మన జీవితాల్లో ఆపదలు వచ్చిపోతాయి, నిండిపోతాయి, నిండుగా వస్తాయి. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పమాక, నువ్వు మనుషుల యొక్క చెప్పమాక, దేవునికి చెప్పు. ఆయనకు నీకు పరిస్థితి అంతా కూడా ఆయనకు ముందే తెలుసు. 40వ కీర్తన. 40వ కీర్తన చూడండి. మొదటి చరణం నుండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటే ఆయన నాకు చెవి యొక్కి నా మొర ఆలకించబడాలంటే సహనముతో కనిపెట్టుకోవాలి. ఎలా కనిపెట్టాలి?
సహనం చాలా ప్రాముఖ్యమమ్మా దేవుని బిడ్డలకి. సహనముతో కనిపెట్టుకో, ఆయన మన మొర ఆలకించునుగాక. సహనం ఉందా నీకు? సహనం ఉందా? కొందరి జీవితంలో నిండుగా ఉండింది సహనం, కొందరి జీవితంలో కొంచెం కూడా ఉండదు సహనం. దేవుని బిడ్డలు సహనము లేకపోతే పరలోకం చేరలేరు. ఆమేన్. సహనం ఉందా? యాకోబు రాసిన పత్రికలో చూడండి 5వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ భాగం నుంచమ్మా. సహోదరుల, ప్రభువు రాకడ వరకు ఏం కలిగి ఉండాలి? మనము ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొని వచ్చాడు. మొదటి వర్షం పడగానే విత్తనాలు ఎత్తుతాడు. ఇక రెండో రోజు కోద్దామని వెళ్ళాడు. ఏం చేస్తాడు? ఎదురు చేస్తాడు. కొంతకాలమైనాక వర్షం కొరకు కనిపెడతాడు. భూఫలము నిమిత్తము సహనముతో ఏం చేస్తాడు? కనిపెడతాడు. ఆత్మఫలము నిమిత్తము నువ్వు నేను కూడా ఏమవ్వాలి? కనిపెట్టాలి. ఆమేన్. ఏం చేయాలి? భూఫలము కొరకు రైతు ఎంత కనిపెడతాడు? ఇంకొక వర్షం పడితే బాగుండు, ఇంకొక వర్షం పడితే బాగుండు అంటే కడవరి వర్షం వరకు కనిపెడతాడు. నువ్వు లేదా? ప్రభు కనికరించే వరకు కనిపెట్టుదుముగాక. ఆయన కనికరించు. ఆత్మీయ జీవితంలో ఈ కనిపెట్టుట, సహనము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చక్కని ఉదాహరణది. వ్యవసాయదారుడు తొలకరి వర్షము కడవరి వర్షం వరకు ఎదురు చూస్తాడు, కనిపెడతాడు. మరి నువ్వు నేను అదే మాదిరిగా కనిపెట్టు వరమై ఉన్నాను. అది ప్రభువుకి ఎంతో ఇష్టం. 18వ కీర్తన 6వ చరణం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులో ప్రార్థన మొర ఆయన సన్నిధికి చేరుతుందమ్మా. ఆయన సన్నిధికి చేరుతుంది. ఆ మొర చాలా విలువైనది. ఆమె చాలా విలువైనది. మనుషుల దగ్గర విలువ ఉండదేమో, కానీ దేవుని దగ్గర ఎంతో విలువైనది. ఆ మొర పెట్టుట మన జీవిత ప్రార్థన, జీవిత విధానంలో ఒక భాగమై ఉండునుగాక. బిలాము దగ్గరికి వచ్చా, బాలాకని రాజు పంపిస్తే బిలాము దగ్గరికి వచ్చా, తీసుకురమ్మని. అయ్యా నేను రాజుగారు తీసుకురమ్మన్నారంటే బిలాము ఏం చెప్పాడో తెలుసా? ఈ రాత్రి మీరందరూ ఎక్కడనే ఉండండి. నేను దేవుడిని అడిగి దేవుడు వెళ్ళమంటే వెళ్తా, లేకపోతే కొద్దో గాని గొప్పో గాని దేవుడు చెప్పిన మాట నేను మేరనే. చాలా బాగుంది కదా. రాత్రి వాక్యములు బాగా నాకు ఇష్టమైన మాట. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, రాత్రి దేవుడు ఎవరి దగ్గరికి? మన దగ్గరికి కూడా వస్తాడు. ఆమేన్. అడిగి బిలాము నిద్రపోతాడు. దేవుడు వచ్చి బిలాముని అడిగాడంట, ఎవరు వాళ్ళు? బాలాకనే రాజు పంపించాడు. ప్రభువా నన్ను తీసుకెళ్ళమని. ఎవరిని చెప్పించాలంట. దేవుడు అన్నాడు, ఎంత బాగా, నువ్వు వారితో వెళ్ళకూడదు. చదువుమా, నువ్వు వారితో వెళ్ళకూడదు,
ఆ ప్రజలను శపించకూడదు. వారెవరు ఆశీర్వదించబడిన దేవుని దృష్టిలో నువ్వు నేను ఆశీర్వదించబడిన ఇంకెవడి చేత కాదు మనల్ని శపించడం అనేది సాధ్యము. అందుకని ఆయన దగ్గర పొందుకోవాలి. చూడండి, బిలాము దేవుడు చెప్పిన ప్రకారం ఉదయాన్నే లేచి వాళ్ళకి చెప్పాడు. విశ్వాస జీవితంలో మొరపెట్టడం, జవాబు పొందుకోవడం ప్రాముఖ్యమైన సూత్రం మనం నేర్చుకున్నాం. ఏ విషయంలోనైనా ప్రభు దగ్గర మొరపెడదాం, జవాబు పొందుకుందాం, దేవుని మహిమ పొందుదాం. అది మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో యోబు గారంటే దేవునికి అంత ఇష్టం. ఎందుకో తెలుసా? ఆయన కీడులో కూడా దేవుణ్ణి స్తుతించారు. కీడులో కూడా దేవునికి స్తోత్రం కలుగా అన్నాడు. ఆలోచించండి, ఆత్మీయ జీవితంలో 3 ఉండాలి: మొరపెట్టడం, జవాబు పొందుకోవడం, మరల దేవుణ్ణి మహిమపరచడం. ఒకవేళ నువ్వు మొరపెడుతున్నావేమో, జవాబు వచ్చిన తర్వాత ఆయన నువ్వు మర్చిపోతున్నావేమో. అందుకే నీ ప్రార్థన పరిపూర్ణము కావాలి. మొరపెట్టి ప్రభు దగ్గర జవాబు పొందుకొని తర్వాత ఏం చేయాలో దేవుణ్ణి మహిమపరచాలి. ఇంత నీ ముందున్న అన్నాన్ని బట్టి దేవుని మహిమపరచావు, మంచిదే. ఎంత ఉందనుకో చెప్పాలి, అప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచాలి. ఆయనే నీ స్థితిని, గతిని మార్చగలిగిన దేవుడు. కాబట్టి ఇర్మియా మొరపెట్టి జవాబు పొందుకున్నాక ఆ 33:3 చెప్పిన మాటని నువ్వు గ్రహింపలేని ఘోరమైన గొప్ప సంగతులు నేను నీకు మొరపెడతావా? ప్రభు దగ్గర మొరపెడతావా? మొరపెట్టినా జవాబు రాలేదయ్యా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని దగ్గర సిద్ధము చేయబడింది. కొన్నిసార్లు రావడం ఆలస్యము అవుతుంది, కానీ ఆయన నిన్ను మరిచేవాడు. గొప్ప దైవసేనుడికి ఒక అబ్బాయి సంఘంలో లెటర్ రాశాడంట. అయ్యా, నాకు చదువుకున్నా వయసు అయిపోవచ్చింది, ఇక వచ్చే నెలతో వయసు అయిపోతుందయ్యా, ఉద్యోగం లేదు, ప్రార్థన చేసి 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 నాకెందుకో నీకు లెటర్ రాయాలనిపించింది అని సంఘంలో అందరి ముందు చెప్పలేక లెటర్ రాశారు. ఆ లెటర్ ఆయనకు అందజేస్తే ఆయన చదువుకున్న రాత్రి బహుగా దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు చూపించాడట. రేపు ఉదయం 10 గంటలకు ఆ అబ్బాయికి నేను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాను. చప్పటి. అందుకనే ఉదయం 8 గంటలకు నుంచి ఉదయం 8 గంటలకు ఆ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాడు, 10ంటికి నీకు అపాయింట్మెంట్ రాబోతుంది, దేవుడు నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడని చెబితే చాలా గంతులేశాడు, సంతోషించాడు. గమనించండి, ఇక వస్తుంది అనుకుంటూ అతను పల్లెటూరు నుండి పట్టణానికి పోయేదో పని మీద అపాయింట్మెంట్ లెటర్ 10ంటికి వచ్చింది. పోస్ట్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్ళ పాప వాళ్ళ డాడీ లేడనాలే అపాయింట్మెంట్ లెటర్ తీసుకెళ్ళి దిండు కింద డాడీకి చెప్పడము మర్చిపోయింది. పిల్లలు కదా, మా పిల్లలు మర్చిపోవడం చాలా ప్రమాదం అనిపించింది. మొన్న చోట ఏంటో తెలుసా, శనివారం ఆటలాడుకుంటున్నారు బళ్ళు గ్రౌండ్లో. ఆ బాత్రూంలోకి వెళ్ళడం, దాక్కోవడం, గడి పెట్టుకోవడం, వీళ్ళు వచ్చి కనుక్కుంటే గడి తీస్తే రావడం, ఇట్లా ఆడుకున్నారు. ఆ లాస్ట్లో బెల్లు కొట్టేసరికి వాడు వెళ్ళి బాత్రూంలో దాక్కున్నాడు, వీళ్ళు బయట గడి పెట్టాడు. వీళ్ళు బెల్లు కొట్టి సారులకి వెళ్ళిపోయారండి. రాత్రి అంతా మా పిల్లోడు బాత్రూంలోనే ఉండిపోయాడు. మరుసటి రోజు ఆదివారం అయింది, బడి ఎంత అల్లాడిపోయింది ఆ పరిస్థితి. ఆ రాత్రి అంతా మరుసటి రోజు కానీ బడిలో ఎవరు ఉంటారు? ఇప్పుడు మన ఊరు బడి ఏడుంది, ఊరు బయట ఎవరికి పడల. సోమవారం నుంచి చూస్తే పిల్లోడు కోమాలోకి వెళ్ళిపోయాడు. అంటే
ఆ పరిస్థితి అలా అయిపోయింది. పిల్లలు రెండో రోజు రావడానికి సెలవు అయిపోయింది, ఆదివారం అయిపోయింది కాబట్టి ఎవరు చూసారా? ఈ అమ్మాయిని తీసుకొచ్చి తిండి కింద పెట్టింది. వాళ్ళ ఆడికి చదువుదాం అనుకుంది కానీ మర్చిపోయింది. ఏంది 10ంటికి అపాయింట్మెంట్ ఆర్డర్ అన్నాడే పాస్టర్ గారు, ఏంది రాలేదు, ఎందుకని రాలేదు. మళ్ళా మోకరిల్లి ప్రార్థన చేశారు. రెండో రోజు ప్రార్థన, మూడో రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 4వ రోజు పాస్టర్ అన్నాడు, అయ్యా దేవుడు చెప్పాడు, చెప్పింది ఆయన చేస్తాడు, చేసి ఉన్నాడు, నేను నీకు చెప్పాను, దేవుడు చెప్పిందే నేను నీకు చెప్పాను. దేవునిది ఇందులో పొరపాటు, సేవకుని కూడా ఇందులో పొరపాటు లేదండి. ఇక ఎన్ని రోజులకు బెడ్షీట్ మారుస్తాం మనం? 365 రోజులుగా చెప్పండి, ఎన్ని రోజులకమ్మా? 15 రోజులకు 10 రోజులకు ఆ బెడ్షీట్ తీస్తే దిండు కింద లెటరు. ఎలాగో దేవుని మహాకృపను బట్టి ఆ రోజే లాస్ట్ డేటు, ఆ రోజు ఆ లెటర్ తీసుకుని జాయిను. దేవుడు ఆలస్యం చేయలా, వీళ్ళ పొరపాటే ఆలస్యానికి. కొన్నిసార్లు మన మొర దేవుని సన్నిధికి చేరుంది, జవాబు కూడా దేవుడు ఇస్తాడు, అది మన యొద్దకు వచ్చేది కొంత ఆలస్యము అవుతుంది. అంత మాత్రం చేత దేవుడు వినలేదు అనుకోమాక. ఏం దేవుడా అబద్ధ ప్రవచనం చెప్పాడు అనుకోమాక. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనంలో ఒక గొప్ప మాట ఉంది, మనల్ని బలపరిచే మాట ఉంది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. చెప్పండి అందరూ మరలా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము. ఆ అబ్బాయికి మధ్యలో తీసుకొచ్చి 4-5 రోజులకు ఏది దేవుడు చెప్పాడు, సేవకుడు చెప్పాడు, జరగలేదు, జరిగింది కానీ ఆలస్యమైంది. ఇలా కొన్నిసార్లు అమ్మా మన జీవితంలో కూడా పొరపాటు వల్ల దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదం నువ్వు ఆగిపోయిందేమో నీకు, లేక పొరపాటు వల్ల మతి మరుపు వల్ల ఒకవేళ నువ్వు ఆశీర్వాదాన్ని పొందలేక దూరం పొందలేవు. కానీ దేవునికి మొరపెట్టడం మనమాక. దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టుము నేను నీకు, నాకు మొరపెట్టుము నేను నీకు. 3వ ఆశీర్వాదం దేవుని బిడ్డకి. 2 ఆశీర్వాదాలు చూసుకున్నాను. ఒకటి ఏంటో తెలుసా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరుస్తాను. 3వది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి. ఎవరి దగ్గర? మీ ఆయన దగ్గర, లేక నీ భార్య దగ్గర, లేక నీ బంధువుల యొద్ద కాదు, దేవుని దగ్గర మొరపెడదాం. దేవుడే మనకు జవాబునిచ్చి బలపరుచును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడా, సహోదరుడు ప్రభు సన్నిధిలో మొరపెడదాం.